నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. అప్పుగట్టు హనుమంతువాక రోపే ఉంది కదండి, అక్కడి నుంచి ఉన్న ఈ ట్రాక్ రోడ్ అనమాట. వాకింగ్ ట్రాక్ రోడ్లో ఉన్నాను నేను. డైలీ మీరు చూసే సుపరిచితమైన ప్లేసే ఇది. వృక్షో రక్షిత రక్షిత, అది అందరికీ తెలిసిన స్లోగనే అండి. అంటే వృక్షాలని రక్షిస్తే, అంటే మొక్కల్ని పరిరక్షిస్తే అంతకు మించిన సదుపాయాలని సౌకర్యాలని మనకి చెట్లు అందిస్తాయి. అంటే చెట్ల గురించి ప్రత్యేకించి మన తాత్పర్యం వివరించుకునే అవసరం లేదు. ముఖ్యంగా మానవుడికి జీవనాధారం అయింది ఆక్సిజన్ ఇచ్చేదే అవ్వండి. అంటే పంచభూతాల్లో గాలి, నీరు, వాతావరణం ఎట్లా ఎలా ఉన్నా ముఖ్యంగా పరిశుద్ధమైన గాలిని, పరిశుద్ధమైన అండర్లైన్ చేయండి ఇక్కడ, ఈ పరిశుద్ధమైన ఎయిర్ని అంటే మనంతా మనమే పొల్యూట్ చేసాండి. ఎప్పుడు భగవంతుడు ఎప్పుడు కుళ్ళిపోయిన గాలి లేకపోతే నెగిటివ్ షేడ్స్ అనేవి ఎప్పుడు ఇవ్వడండి. ఎవరికి ఉండే అవకాశాలు వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. జంతువుకు ఉండేది జంతువుకు ఉంటుంది, మనుషులకు ఉండే మనుషులకి, ఎవరికి ఉండే అవకాశాలు వారికి ఉంటాయి. కానీ ముఖ్యంగా నాశనం చేసేది ఎవడు అంటే మితిమీరిన తెలివితేటలతోటి, అంటే ఒక మానవుడే దాన్ని చేసేది, నాశనం చేసేది. ఆ నాశనం అంటే తను ఏదో నేను టెక్నికల్గా సాంకేతికంగా అభివృద్ధి చెందాను అని అనుకుంటాడు. కానీ తన కూర్చున్న కొమ్మని తను నరుక్కున్నట్టుగా అదే జరుగుతుంది ఎప్పటికైనా సరే. తను చేసే వికృత చేష్టల వల్ల ఆ ప్రకృతి నాశనం అయిపోయి, ఇదిగోండి ఇలా చూసారు కదా, ఇటువంటి పరిణామాలు మనకి తాపరిస్తూ ఉంటాయి. ఈ విషయానికి వద్దాం. ప్రస్తుతానికి వద్దాం. మీరు చూసిన దృశ్యాలు అయితే మానవుడు చేసింది కాదనుకోండి, ప్రకృతి విపత్తు. అంటే మొన్న వచ్చిన మింతా తుఫాన్కి ఎన్నో చెట్లు మొక్కలు అన్నీ కక్కావికలమయ్యాయి. విశాఖపట్నంలో చాలా వరకు చెట్లు విరిగిపోయాయి. గాలికి ఎంతైనా సముద్ర తీర ప్రాంతం కదండి, కాస్త ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఇందు నిమిత్తం ఉపోద్ఘాతం ముగింపు ఏంటంటే, ప్రకృతి మనకి ఎన్నో ఇస్తుంది అన్నాను కదండి, దానికి మనం అంటూ కాస్త ఇవ్వాలి. ఏదో సినిమాలో చెప్పినట్టు ఎంతో ప్రకృతి మనకి ఇచ్చింది, మనం కూడా కాస్త ఇవ్వాలంటారు చూసారా. అలాగే స్వతహాగా ఉన్న మొక్కలు పెరుగుతూ ఉంటాయి, ఆ మొక్కలు చెట్లు అవుతూ ఉంటాయి, చెట్లు వృక్షాలు అవుతూ ఉంటాయి. అంతవరకు సహజమే. కానీ మన వంతు ప్రయత్నంగా మంచి మంచి విత్తనాలు సేకరించి వాటిని మొక్కల కింద పెంచి, మీకు వీలైన ప్లేస్లో, అది పబ్లిక్ ప్లేస్ అయినా ప్రైవేట్ ప్లేస్ అయినా మీ సొంత ప్లేస్ అయినా సరే, ఏదైనా సరే మొక్కలు నాటే ప్రయత్నం చేయండి. కనీసం రోజుకి అవసరం లేదండి, నెలకు ఒక మొక్క, యావరేజ్న సంవత్సరానికి 12 మొక్కలు. పెద్ద కష్టమేం కాదండి. మనకున్న రెగ్యులర్ రొటీన్లో భాగంగా అలా మనం మన పని మీద వెళ్తూ ఉంటాం. మీకు ఒక అద్భుతమైన సీడ్ ఏదో కనపడింది, విత్తనం కనపడింది, మొక్క కనపడింది, దానికి పరిరక్షణ లేకుండా పోతుంది. ఆ మొక్క పీకి దానికి సదుపాయం ఉన్న ప్లేస్లో, వాటర్ ఎక్కువగా ఉన్న ప్లేస్లోనే ఎక్కడో నాటేసి, జస్ట్ దానికంటూ మనం కేటాయించే టైము 1 minute లేదా 2 minutes, మరీ కాదనుకుంటే 5 నిమిషాలండి. మనం బ్రతకడానికి ఎంత సదుపాయం కల్పిస్తున్న ఈ మొక్కలకి ఆ మాత్రం మన పునర్జన్మనిస్తే తప్పే ఉందండి. ఒకసారి ఆలోచించండి. మొక్కల విషయంలో ఇది సామాజిక బాధ్యత అనుకోవద్దు, మన కోసం మనం చేసుకుంటున్న ఒక చిన్న ఏర్పాటు. ఇప్పుడు ఇంత ఏపుగా ఎరిగిన మొక్కలు ఉన్నాయండి, ఇవన్నీ మనం నాటేమేంటండి, మన ముందు తరాలు ఎవరో నాటారు, వాటి నుంచి వచ్చే ఫలాన్ని మనం తింటున్నాం. అదే రకంగా ఇప్పుడు మనం భావితరానికి ఒక చిన్న ఏర్పాటు అనమాట. వారు మనలాగే మనం ఎలా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రూట్స్, పూర్వీకులు ఇచ్చిన ఫ్రూట్స్ని, అలాగే మనం కూడా అందివ్వగలిగితే భావితరానికి మన జన్మ చరితార్థం అవుతుందని నా ఉద్దేశం. వీళ్ళంతవరకు దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నారాయణాయ నమః. జై హింద్. ఏదో